నమస్తే. ప్రస్తుతం మనతో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సో సార్ చెప్పండి సార్, బీఆర్కే భవన్ కి వచ్చి కంప్లైంట్ చేయడానికి ముఖ్య కారణం? సో పోలీసుల స్పందన బాగాలేదు. ఇన్ టైంలో మెదక్ ఎస్పీ, సంగారెడ్డి ఎస్పీ, సిపి సిద్దిపేట గారు రెస్పాండ్ అవ్వలేదు. ప్రతి బూత్లో లెక్క పెట్టి డబ్బులు పంచుతూ ఉంటే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే మేము 100 సార్లు ఫోన్ చేస్తుంటే కూడా సరి అయినటువంటి రీతిలో రెస్పాండ్ కాలేదు. ఒక ఎస్ఐ పోలీస్ చేయకుంటే స్పందించి ఒక కారు ఆపితే ఆ కారులో 27 కవర్లు దొరికినాయి. బూత్ నెంబరు, ఊరు పేరు, ఓటర్ల సంఖ్య రాసి ఒక్కొక్కరికి 500 చొప్పున పంచాలన్న 27 కవర్లలో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ 88,43,000 నగదుని ఒక ఎస్ఐ క్రైమ్ నెంబర్ 161 ఆఫ్ 2024లో పిఎస్ చేగుంటలో సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసినాడు. 27 బూతులకే 88 లక్షలు పంచితే 2098 బూతులకి ఎంత డబ్బు పంచిండ్రు? పోలీసులు ఎట్లా సహకరించినారు? దీని మీద ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలని ఎన్నికల అధికారిని కలిసి చెప్పాం. వారు ఈ కంప్లైంట్ ని డీజీపీ ఆఫ్ తెలంగాణకి ఫార్వర్డ్ చేస్తున్నాను, న్యాయం జరుగుతుందని ఆశపడదామని చెప్పారు. వీ విల్ వెయిట్ ఫర్ 1 or 2 days. జరగకపోతే అప్పుడు మా కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మారుస్తాం, కోర్టులను అప్రోచ్ అవుతాం. మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు? సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ 2 మంత్రిని అని చెప్పుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయనకి ఈయన వియ్యంకుడు వెంకటరామరెడ్డి. కాబట్టి ఏమైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా హరీష్ రావు చెప్పినట్టు చేయమని ఏమన్నా ఎస్పీలకు చెప్పిండేమో నాకు తెలియదు. లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు బదులుకొని కాంగ్రెస్ వాడు ఎట్లా గెలుతలేడు, బీఆర్ఎస్ వాడు మన చుట్టుపడే ఉన్నాడు కదా గెలిపించుకుందామని ఏమైనా నయా నాటకం చేసిరో నాకు తెలియదు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి విషయాన్ని బయటికి తెస్తారని ఆశపడుతున్నా.